హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. రీసెంట్ గా నాగబాబుకి సంబంధించి అయితే సోషల్ మీడియాలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా అంతా వైరల్ గా మారాయి. ఎందుకంటే ఆయన అటు పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలకి సంబంధించి ఆయన దానికి మద్దతు పలుకుతూ ఆయన ఏమీ తప్పు అనలేదే అనే విధంగా నాగబాబు అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక రీసెంట్ గానే లడ్డూ వివాదానికి సంబంధించి సనాతన ధర్మం బోర్డునైతే స్టార్ట్ చేయాలి అంటూ అటు పవన్ కళ్యాణ్ అయితే పిలుపివ్వడం జరిగింది. ఇక ఆ బోర్డుకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ప్రజెంట్ ఇక్కడ మనకి నాగబాబు మాట్లాడుతున్న దాని పరంగా చూసుకుంటే ఆయనని సమర్థిస్తూ నా తమ్ముడు చేసింది కరెక్టే అనే విధంగా ఆయన అయితే మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఇక లడ్డూ వివాదంలో అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, అదే విధంగా ఈ ఘటన వెనుక దోషులు ఎవరున్నా కూడా బయట పెడతామని, ఖచ్చితంగా వాళ్లకు కఠినమైన శిక్ష కూడా వేస్తామంటూ ఆయన అయితే హెచ్చరించడం జరిగింది. ఇక వైసీపీ ఆరోపణలకు ఆయన స్పందించాల్సిన అవసరం లేదు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే కాకుండా లడ్డూలో కల్తీ నెయ్యి వార్తలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కావడంతో దీనికి సంబంధించి కొంతమంది దానిపైన అయితే మాట్లాడడం జరిగింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఇటు లడ్డూ వివాదానికి సంబంధించి ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలకు కానివ్వండి, ఎవరు చెప్పిన మాటలకైనా కానివ్వండి, కొంచెం తప్పుగా మాట్లాడితే దానికైతే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇటు ప్రజెంట్ ఆయన అయితే ప్రాయశ్చిత్త దీక్షలో ఉండడం, అక్టోబర్ 2న ఆయన అయితే ఈ ప్రాయశ్చిత్త దీక్షని కంప్లీట్ చేయబోతున్నారు. అయితే ఈ ప్రాయశ్చిత్త దీక్షకి సంబంధించి కూడా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తిరుమల లడ్డూ విషయంలో హిందువులు అందరూ కలిసికట్టుగా ఉంటేనే దానికి న్యాయం జరుగుతుందని నాగబాబు చెప్పడం జరిగింది. ఈ మాట విన్నప్పటి నుంచి హిందువులు ఇప్పటికైనా ముందుకొస్తే బాగుంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు. ఈ విషయంలో మనం అందరం మౌనంగా ఉండడం మంచిది కాదని, తిరుమల లడ్డూలో కల్తీపై వైసీపీ నేతలు మాటలు ఆవేదనగా గురి చేస్తున్నాయని అటు నాగబాబు చెప్పడం జరిగింది. సింహంలా దీనికి ప్రతి ఒక్కదానికి ఆయన రిప్లై ఇస్తున్నారు. నాగబాబుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పింది ఏంటి అంటే, నా తమ్ముడు చేసిన తప్పేం కాదు, ఆయన ఏదో ఒక ధర్మాన్ని తక్కువ అంచనా వేయట్లేదు, ఇటు సనాతన ధర్మంలో జరుగుతున్న తప్పు గురించి ఆయన వెలితీసి చెప్తున్నారు అంటూ నాగబాబు చెప్పిన వ్యాఖ్యలు ప్రజెంట్ ట్రెండింగ్ గా మారాయి.